ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు ఏమి సందేశం ఇస్తూ ఉన్నారో అమ్మవారి పాద పద్మాలకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఈరోజు అమ్మవారు ఈ సందేశం అంటే, బిడ్డ నన్ను ఎప్పుడు అడుగుతున్నావు కదా తల్లి, ఈ కష్టాలు కన్నీళ్ళ నుంచి ఎప్పుడు నన్ను బయట పడివేస్తావమ్మా, ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నవి చుట్టుముట్టేసి నన్ను ఊపిరి ఆడనివ్వటం లేదు, నాకు డబ్బు అవసరం కూడా ఉంది, ఎప్పుడు ఇస్తావు అమ్మా, ఎప్పుడు కరుణిస్తావు అమ్మా అంటూ అడిగావు కదా తల్లి. బిడా ఒక్క మాట చెప్తాను, గుర్తుంచుకో. ఎవరైతే ఈరోజు రాత్రిలోపు ఈ లక్ష్మీదేవిని చేతిలోని బంగారాన్ని తాకుతారో అటువంటి వారికి రేపు 11 గంటల లోపు అక్షరాల 99 లక్షలు వారి చేతికి అందుతుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోకు, నిర్లక్ష్యం చేయకు. ఇక్కడ లక్ష్మీదేవి చేతిలో ఉన్న ఈ బంగారాన్ని తాకు. సాక్షాత్తు అమ్మవారి నీ చేతికి నీకు 99 లక్షలు అందేలా చేస్తుంది. వదులుకున్నావు అంటే నిజంగా ఇది నీ కర్మ అనే చెప్పాలి. మరి ఇలాంటి అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ రాదు, జాగ్రత్త అంటూ అమ్మవారు అయితే ఈరోజు ఇలా అంటూ ఉన్నారండి. ఈ సందేశంతో అమ్మవారైతే మన ముందుకు వచ్చారు. మనం అమ్మవారి మాటల వెనుక ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల గురించి, మనకు అవన్నీ తీరాలి అనే సందేశం గురించి, అమ్మవారు మనకు తెలియజేయబోయే సందేశం గురించి మనం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో వినే ముందు మీతో చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది అమ్మ బిడ్డలు చాలామంది చెప్తూ ఉన్నారు ఇలాగా, అక్క అమ్మవారే స్వయంగా మాకు వచ్చి చెప్తూ ఉన్నట్లు ఉందక్క, ఈ సందేశాలు వింటూ ఉంటే మేము ఏ సమస్యలో ఉన్నా కూడా అప్పటికప్పుడు మాకు అమ్మవారి అనుగ్రహంతో మాకు ఆ సందేశం మాకు కనెక్ట్ అవుతూ ఉందక్క, చాలా చాలా థ్యాంక్స్ అక్క, మీరు చేస్తున్న ఈ మంచి పని ఎప్పుడు మాకు చాలా ఉపయోగకరంగా ఉండాలని మేము కూడా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాము అని చెప్పి చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ సంతోషంగా ఉండాలనే నాకు కూడా చాలా ఆశగా ఉంది. మీరైతే తప్పకుండా ఈ వీడియో అయితే చాలామందికి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా టైం చూస్తున్నట్లు మొదటిసారిగా కనుక మీరు చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా, మన అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఇక ఈరోజు అమ్మవారు అయితే ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్, ఈ బిడ్డ ఈ అవకాశాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని, ఈ బంగారు అవకాశాన్ని అస్సలు వదులుకోకమ్మా. వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉన్నారు తల్లి. ఎందుకంటే సాక్షాత్తు ఈరోజు ఆ లక్ష్మీ అమ్మవారు నిన్ను ఎంచుకుంది, నిన్ను ఏరుకుంది. ఎందుకంటే ఈరోజు నీ దరిద్రం మొత్తం అంతమయ్యే రోజు, నీ కష్టాలన్నీ కూడా దూరమయ్యే రోజు. సాక్షాత్తు అమ్మ నిన్ను కనికరించబోతుంది. అందుకే రాత్రి పడుకునేలోపు ఎవరైతే అమ్మ చేతిలోని బంగారాన్ని తాకుతారో వాళ్లకు రేపు 11 గంటల లోపు అక్షరాల 99 లక్షలను అమ్మ అందించబోతుంది. ఆలోపు అమ్మ అనుగ్రహం, కరుణ, దయ నీ మీద కలగాలి అంటే గనుక లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఈ చిన్న కథ కూడా మనం విన్నాము అంటే అమ్మ ఆశీర్వాదం వల్ల మన జీవితానికి ఏ లోటు ఉండదు అంటూ అమ్మవారు అయితే ఇలా కథ చెప్పడం మొదలు పెట్టారు ఫ్రెండ్స్. ధర్మము గొప్పదా లేక లక్ష్మి గొప్పదా అనే విషయాన్ని తెలుసుకుందాం తల్లి. ఒక్కసారి ధర్మదేవతకి లక్ష్మీదేవికి వాదన జరిగింది. ధర్మదేవత నేనే గొప్ప అంటే కాదు, నేనే గొప్ప అని లక్ష్మీదేవి వాదించుకుంటూ ఉన్నారు. ఇద్దరూ కలిసి ఎవరు గొప్పవారు తేల్చమని దేవరాజు అయిన ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు. ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రలోకానికి వెళ్ళగానే ఇంద్రుడు, మీరిద్దరూ అనుకోకుండా స్వర్గానికి రావడం గల ఆంతర్యం ఏమిటి అంటే అని అడుగుతారు. అప్పుడు లక్ష్మీదేవి చెబుతుంది, ఈ ధర్మదేవత కంటే నేనే గొప్ప అని చెప్పినా కూడా ఈ ధర్మదేవత అంగీకరించటం లేదు. నేను లేకపోతే ఎటువంటి వారికైనా జీవితమే లేదు. అందుకే నేనే గొప్ప అని, నేనే శ్రేష్టమని చెప్పినా కూడా
ఈ ధర్మదేవత ఒప్పుకోవడం లేదు అని లక్ష్మీదేవి చెప్తుంది. తరువాత ధర్మదేవత కూడా మాట్లాడుతూ, ధర్మము లేని జీవితం ఔన్నత్యాన్ని ఎలా, ధర్మం లేని జీవితం అవినీతి పాలవుతుంది కదా. లక్ష్మి లేకపోయినా సరే ధర్మం మాత్రం ఉండాలి. అందుకే నేను లక్ష్మీదేవి కంటే గొప్పదాన్ని అని ఇంద్రునితో చెప్తుంది. ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రునికి తమలో తాము గొప్పవారు ఎవరో చెప్పమని అడుగుతారు. ఇంద్రుడు సంశయంలో పడతారు. లక్ష్మీదేవి గొప్పదని చెబితే ధర్మదేవతకు వెళ్ళిపోతుంది. ధర్మము లేని రాజ్యము సుభిక్షంగా ఉండదు. అధర్మ పాలనలో ఈ స్వర్గము నరకంగా మారిపోతుంది. అలాగే ధర్మదేవత గొప్పదని చెబితే లక్ష్మీదేవి ఆగ్రహించి తిరిగి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి లేని జీవితం నిరర్ధకమైనది. లక్ష్మీదేవి వెళ్ళిపోతే నేను నా స్వర్గాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక వీరిద్దరిలో ఎవరి గొప్పవారు తేల్చడం ఎలాగా అని ఆలోచించి ఒక మాటను చెప్తారు. అప్పుడు ఇంద్రుడు, మీ ఇద్దరిలో ఒకరిని ఎక్కువని ఒకరిని తక్కువని నేను చెప్పలేను. ఎందుకంటే మీరిద్దరూ లేనిదే ఈ స్వర్గం శూన్యం అవుతుంది కదా. కనుకనే మీ సందేహాన్ని సంశయాన్ని తీర్చి మీకు సరి అయిన న్యాయమైన సమాధానం చెప్పేవారు భూలోకంలో ఉన్నారు. అతని పేరు విక్రమాదిత్య మహారాజు. అతను మీ సమస్యను పరిష్కారాన్ని చెప్పగలరని ఇంద్రుడు లక్ష్మీదేవిని ధర్మదేవతని భూలోకానికి పంపిస్తారు. భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి ధర్మదేవత విక్రమాదిత్య మహారాజు దర్బారుకు వెళ్ళారు. వారిని చూడగానే విక్రమాదిత్యుడు వినమ్రంగా నమస్కరించి, ఒకరు ధర్మదేవత, మరొకరు సంపదకు దేవత, మీరిద్దరూ నా రాజ్యానికి రావడానికి గల కారణం ఏంటి తల్లులారా అని అడుగుతాడు. లక్ష్మీదేవి ధర్మదేవత, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు, ఎవరు శ్రేష్టమైన వారు తేల్చుకోలేక నీ వద్దకు వచ్చామని చెబుతూ, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు ఎవరు శ్రేష్టమైన వారో నువ్వే చెప్పాలని విక్రమాదిత్య మహారాజుతో అంటారు. మీరిద్దరూ కూడా మీకు మీరే శ్రేష్ఠులని గొప్పవారని ఎందుకు అనుకుంటున్నారు? కొంచెం చెప్పండి అమ్మా. ఆ తర్వాత మీలో ఎవరు గొప్పవారు శ్రేష్టమైన వారు నేను చెప్తాను అన్నాడు విక్రమాదిత్యుడు. లక్ష్మీదేవి, విక్రమాదిత్య, నేను ధనానికి అధిదేవతను. సమస్త లోకము నేను లేకుండా ముందుకు వెళ్ళదు. ప్రతి ఒక్కరికి నా అవసరం ఉంటుంది. దేవతల నుండి మానవులు దాకా అందరూ కూడా నా మీద ఆధారపడి బ్రతికేవారే. నేను ఏ ఒక్కరిని కనికరించకపోయినా వారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. నారాయణునికే తప్పలేదు లక్ష్మి లేని లోటు. మానవుల మనుగడకు ఆధారం నేనే కనుక గొప్పదాన్ని, సర్వశ్రేష్ఠురాలిని నేనే అని లక్ష్మీదేవి తన గురించి తాను చెప్పుకుంటుంది. ఆ తరువాత ధర్మదేవత కూడా విక్రమాదిత్యంతో, విక్రమార్క, నేను ధర్మానికి అధిదేవతను. ధర్మము లేని చోట మనుషులు మనగలేరు. అధర్మం తాండవిస్తుంది, అంతా వినాశనమైపోతుంది. సృష్టి స్థితి లయలో సమంగా జరగాలి అంటే ధర్మం ఎంతో అవసరం. డబ్బు లేకపోయినా బ్రతకవచ్చు, కానీ ధర్మ నిరతి లేని చోట బ్రతకడం కష్టమవుతుంది. మంచి చెడు విషయములలో కూడా ధర్మం ఎంతో అవసరమైనది. ధర్మం గనుక కొరబడితే తప్పు చేసిన వారు రక్షించబడతారు, తప్పు చేయని వారు శిక్షించబడతారు. ధర్మాన్ని రక్షించే వారిని ధర్మమే రక్షిస్తుంది. కనుక నేనే గొప్పదాన్ని అని ధర్మదేవత తన గురించి తాను చెప్పుకుంటుంది. లక్ష్మీదేవి, ధర్మదేవతలు మాటలు విన్న విక్రమార్క మహారాజు బాగా ఆలోచించి, లక్ష్మి లేకపోయినా బ్రతకవచ్చు, కానీ ధర్మం లేకుండా బ్రతకడం కష్టం. రాజ్యము కానీ, పాలన కానీ, వ్యవస్థ కానీ ధర్మం వల్లనే నిలబడతాయి. కాబట్టి ధర్మమే గొప్పదని భావించుకున్నాడు. లక్ష్మీదేవి కంటే ధర్మదేవతే గొప్పదని వారితో చెప్తాడు విక్రమాదిత్య. ఆ విక్రమాదిత్య మాటలు విన్నా ఇంకా ధర్మదేవత సంతోషించింది. కానీ లక్ష్మీదేవి మాత్రం అతనిపై కోపగించుకుని, లక్ష్మి కన్నా ధర్మమే గొప్పదని గొప్పగా చెప్పావు. నేను లేకుండా నువ్వు నీ రాజ్యాన్ని ఎలా పాలిస్తావో నేను చూస్తాను. నువ్వు ఎలా బ్రతుకుతావో కూడా చూస్తాను. నీ ధర్మం నిన్ను ఏ విధంగా రక్షిస్తుందో కూడా చూస్తాను అని చెప్పి అలిగి అతని రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. ఆగ్రహానికి గురైన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైన విక్రమాదిత్య రాజ్యాన్ని, ధనాన్ని, సిరి సంపదలను పోగొట్టుకుని
కటిక పేదవానిలాగా మారిపోతాడు. సిరి సంపదలను ధనాన్ని కోల్పోయిన పేదవానిగా మారిపోయిన విక్రమాదిత్యుడు రాజ్యంలో ఉండడం ఇష్టం లేక తన గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకుని రాజ్యం నుంచి వెళ్ళిపోతాడు. విక్రమాదిత్యుడు తన చెల్లెలి ఇంటికి వెళ్ళి అక్కడే కొద్ది రోజులు గడపాలి అని అనుకుంటాడు. అతని చెల్లెలు మాత్రం విక్రమాదిత్యుడు ఉన్న దీనస్థితిని చూసి గుర్రాల పాకలో అతనికి బస ఏర్పాట్లు చేయమని సైనికులతో చెప్పి గుర్రాల పాకలో విక్రమాదిత్యునికి బస ఏర్పాటు చేయించింది. అయినా కూడా విక్రమాదిత్యుడు సందేహపడకుండా అక్కడే కూర్చుని తన చెల్లెల గురించి ఎదురు చూస్తాడు. కొంతసేపటికి తరువాత విక్రమాదిత్య చెల్లెలు అతని కోసం ఎండిపోయిన రొట్టెలను తెచ్చి ఆహారంగా తినమని ఇస్తుంది. అది చూసిన విక్రమాదిత్యుడు బ్రతికిచ్చే అన్నప్పుడే కదా తన వారెవరో తెలుస్తుంది అని అనుకుంటూ ఆమె ఇచ్చిన ఎండిపోయిన రొట్టెను ఆ గుర్రాల పాకలోనే ఒక గోతిని తవ్వి అందులో ఉంచి, భూమాత, నేను మళ్ళీ ఒక్కసారి ఇక్కడికి వస్తాను తల్లి, అప్పటిదాకా ఈ రొట్టెను కాపాడి నాకు అందజేయమ్మా అని భూదేవిని ప్రార్థించి ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమాదిత్యుడు. అలా వెళ్తూ ఉండగా అతని చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు. విక్రమాదిత్యుని తన ఇంటికి తీసుకుని వెళ్ళి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయించాడు. భోజనం చేస్తున్న విక్రమాదిత్యునికి తన స్నేహితుని ఇంట్లో ఒక మూలన ఉన్న గూట్లో విలువైన వజ్రాల హారం కనిపించింది. దాని గురించి అడుగుతాడు. ఆ హారం గురించి చెబుతూ తన స్నేహితుడు అతని భార్య పక్కకు వెళ్ళగానే విక్రమాదిత్యుడు చూస్తూ ఉండగానే ఆ హారం దానంతటా అదే మాయమైపోయింది. ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్లనే జరుగుతుంది అని అనుకున్నాడు విక్రమాదిత్యుడు. ఆ వజ్రాల హారం కనిపించకపోయేసరికి అది విక్రమాదిత్యుడే దొంగతనం చేశాడని అతనిపై దొంగతనాన్ని మోపి అతని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది అతని స్నేహితుని భార్య. చేసేది ఏమీ లేక మళ్ళీ తన గుర్రాన్ని ఎక్కి చాలా దూరం ప్రయాణించి వివిధ రాజ్యాలకు వెళుతూ ఉన్నాడు. ఇక విదర్భ రాజ్యానికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని సేద తీరుతూ నిద్రపోయాడు. ఇంకా విక్రమాదిత్యుడు నిద్రపోయిన తర్వాత ఇక అక్కడికి కొంతమందిని తరుముకుంటూ వస్తూ ఉన్నారు ఆ దేశపు సైనికులు. ఎందుకు అని అంటే కనుక ఆ దొంగలు రాజదర్బారులోనే దొంగతనం చేసి ఆ ధనాన్ని నగల మూటను కట్టుకుని ఆ మూటతో పారిపోతూ ఉన్నారు. ఆ దొంగలు ఆ మూటను నిద్రిస్తున్న విక్రమాదిత్య పక్కన పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వచ్చి చూడగానే ఆ నగల మూట విక్రమాదిత్య పక్కన ఉంటుంది. ఆ దొంగల ముఠాకి ఇతనే నాయకుడు అయి ఉంటాడని అనుకుని విక్రమాదిత్యని తీసుకుని వెళ్ళి రాజు ఎదుట నిలబెడతారు ఆ సైనికులు. ఈ దొంగతనానికి ఈ నగల మూటకు నాకు ఎటువంటి సంబంధము కూడా లేదు, నేను ఈ దొంగతనం చేయలేదని విక్రమాదిత్యుడు ఎంత చెప్పినా కూడా వినకుండా, మా రాజ్యానికి వచ్చి రాజధానిలోనే దొంగతనం చేస్తావా అని విదర్భరాజు అతని గుర్రాన్ని ఖడ్గాన్ని తీసి విక్రమార్కునికి కాళ్ళు చేతులు నరికి వేయించేస్తాడు. అంతటి ఘోరమైన శిక్షను అనుభవిస్తూ ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్లనే జరుగుతుందని గ్రహించాడు. అంతేకాని ధర్మం కంటే లక్ష్మీదేవి గొప్పదని అంగీకరించలేదు విక్రమాదిత్యుడు. కాళ్ళు చేతులు నరికి వేసిన తరువాత విక్రమాదిత్యుడు ఎటూ కదలలేని పరిస్థితిలో ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఇంతలో అటువైపు నుండి ఒక గొల్లవాడు నేతి కుండను తలపైన పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ అమ్ముకోవడానికి వెళ్తున్నాడు. అతన్ని చూడగానే విక్రమాదిత్యుడు, అయ్యా, నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం నీటిని తాగిస్తారా అని అడుగుతాడు. ఇక విక్రమాదిత్యుని పరిస్థితిని చూసి జాలి కలిగి ఆ గొల్లవాడు తన దగ్గర ఉన్న నీటిని తాగించి వెళ్ళిపోయాడు. వీధుల్లో తిరిగి నెయ్యిని అమ్ముతూ ఉండగా ఎంతసేపటికి కూడా నెయ్యి పాత్రలో నుంచి నెయ్యి మాత్రం తగ్గటం లేదు. ఆ నెయ్యి పాత్రను తగ్గకపోవడం వెనుక ఇంకా పెరుగుతూనే ఉంది. ఆ రోజు తన సంపాదన కూడా చాలా పెరుగుతుంది. ఇదంతా గమనించిన నెయ్యి అమ్మేవాడు విక్రమాదిత్య గురించి ఆలోచిస్తూ, అతను ఎవరో సామాన్యుడు కాదు, దివ్య పురుషుల్లాగా ఉన్నాడు, అతనిపై దొంగతనం ఎలా ఆరోపించబడింది అనుకుంటూ జరిగిందంతా తన భార్యతో చెప్పాడు. వారికి సంతానం లేదు, పైగా వయసు పైబడటంతో ఎలాగైనా విక్రమాదిత్యుని దత్తత తీసుకోవాలనుకుంటున్నారు.
ఆ దేశపు రాజును సంప్రదించి విక్రమాదిత్యుని దత్తత తీసుకున్నారు ఆ దంపతులు. ఇలా ఉండగా ఒకరోజు ఆ దేశపు రాజకుమార్తె స్వయంవరం ప్రకటించింది. ఆ రాజ్యంలోని ప్రజలందరూ ఆ స్వయంవరాన్ని చూడటానికి వెళ్ళారు. వారితో పాటు విక్రమాదిత్యుడు కూడా వెళ్ళాడు. కాళ్ళు చేతులు నరికేశారు కనుక ఒక మూలన కూర్చుని ఆ స్వయంవరాన్ని చూస్తూ ఉన్నాడు విక్రమాదిత్యుడు. మహారాజులంతా కూడా వివిధ రాజ్యాల నుండి వచ్చారు. రాజకుమారి వరమాలను తీసుకువచ్చి సభలో ఉన్న వారితో పాటు ఎక్కడో ఒక మూలన కూర్చుని ఉన్న వ్యక్తిని చూసింది. అతన్ని చూడగానే అతనిలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది. ఆ రాకుమారికి దైవానుగ్రహం దైవబలం సంపూర్ణంగా ఆమెతో ఉండడం వల్ల అతన్ని విక్రమాదిత్యునిగా చూపించింది. ధర్మదేవత ఆ రాకుమారి కంటికి అతన్ని విక్రమాదిత్యగా గుర్తించి వరమాలని అతని మెడలో వేసింది రాకుమారి. అది చూసిన మహారాజుతో పాటు స్వయంవరానికి వచ్చిన వారంతా కూడా, రాజకుమారి పిచ్చి పట్టిందా, ఏంటి ఇంత పని చేశావు, ఇంతమందిని కాదని కాళ్ళు లేని చేతులు లేవు, నీ ఒక సామాన్యుడిని వరించావు అని అనుకున్నారు. ఆ విధంగా వరించి అతను దత్తత తీసుకున్న వారి ఇంటికి వెళ్ళిపోతుంది రాజకుమారి. ఈ విధంగా కొంతకాలం ఒక సాధారణ జీవితం అక్కడే గడిపిన తరువాత ఒకరోజు విక్రమాదిత్యుడు అతని భార్యని పిలిచి ఇలా అంటాడు. నీ పుట్టింటికి వెళ్ళి అక్కడ బంధించి ఉన్న తన గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకురమ్మని చెప్పాడు. అతను చెప్పినట్లుగానే ఆ రాజకుమారి తన తండ్రి వద్దకు వెళ్ళి గతంలో బంధించి ఉంచిన తన భర్త యొక్క గుర్రాన్ని ఖడ్గాన్ని తిరిగి అడిగి వాటిని తీసుకొచ్చి విక్రమాదిత్యునికి ఇచ్చింది. రాజకుమారి విక్రమాదిత్యుడు ఆ గుర్రంపై తనను ఎక్కించమని చెప్తాడు. మీకు కాళ్ళు చేతులు లేవు, గుర్రం పైకి ఎక్కితే పడిపోతారు అని భార్య ఏడుస్తూ చెప్తుంది. కానీ విక్రమాదిత్యుడు మాత్రం మరేమీ పర్వాలేదు, నన్ను ఈ గుర్రంపై ఎక్కించి నా ఖడ్గాన్ని నా భుజానికి తగిలించండి అని చెప్పాడు. విక్రమాదిత్యుని భార్య అతన్ని దత్తత తీసుకున్న తండ్రి కలిసి విక్రమాదిత్యుని ఆ గుర్రంపైకి ఎక్కించి కూర్చోబెట్టి తన భుజానికి తన తల వారికి తగిలించారు. ఆ గుర్రంపై కూర్చున్న వెంటనే విక్రమాదిత్యునికి కాళ్ళు వచ్చాయి. ఖడ్గానికి భుజానికి తగిలించిన వెంటనే చేతులు వచ్చాయి. అది చూసి ఆనందించిన అతని భార్య గుర్రాన్ని ఎక్కి ఖడ్గాన్ని పట్టుకోగానే పోయిన మీ కాళ్ళు చేతులు ఇలా వచ్చాయని అడిగింది. ఎలా వచ్చాయండి అని. ఈ గుర్రము ధర్మము, ఈ ఖడ్గము నీతి. నేను చేయని తప్పుకు అధర్మంగా శిక్షను అనుభవించాను కనుకనే ధర్మదేవత నన్ను ఆ శిక్ష నుండి తప్పించి కాపాడింది. అందుకే అధర్మంగా తీసివేయబడినటువంటి నా కాళ్ళు చేతులు నాకు తిరిగి వచ్చాయని చెప్పాడు విక్రమాదిత్యుడు. దత్తత తీసుకున్న గొల్లవాని దంపతులు తనకు కాళ్ళు చేతులు రావడాన్ని చూసి ఆశ్చర్యపోయి, మీరు సామాన్యులైతే కాదు, దివ్య పురుషులై ఉంటారు, దయచేసి మీ పుట్టుపురోత్తరాలు చెప్పండి అని అడిగారు. ఎంతైనా కూడా తనని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కనుక వారు అడిగేసరికి విక్రమాదిత్యుడు తాను ఎవరో, ఎందుకు ఇలా గోప్యంగా బ్రతికాడో, చేయని తప్పుకు ఎందుకు ఇంతకాలం శిక్ష అనుభవించాడో తన పూర్వ వృత్తాంతం అంతా కూడా వాళ్లకు చెప్తాడు. సాక్షాత్తు ఉజ్జయిని మహారాజైన విక్రమాదిత్యుని మేము దత్తత తీసుకున్నామా, పుత్రునిగా పొందామా అని ఆ దంపతులు ఎంతగానో ఆనందించి కన్నీటితో స్వాగతం పలుకుతారు. నెయ్యి అమ్మిన వారి ఇంట్లో ఉన్నది ఉజ్జయిని మహారాజైన విక్రమాదిత్య మహారాజు అని తెలుసుకుని విదర్భరాజు ఎంతో సంతోషించాడు. తన కుమార్తె విక్రమాదిత్యుని వివాహం చేసుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని భావించుకుని మంది మార్బలంతో ధన కనక వస్తు వాహనాలతో సైన్యాన్ని వెంటబెట్టుకుని విక్రమాదిత్యుని దగ్గరకు వచ్చి అన్యాయంగా అనాలోచితంగా ప్రవర్తించి మిమ్మల్ని శిక్షించాను, ఆ తప్పుకు నన్ను క్షమించి నా అల్లుడి హోదాలో నా కుమార్తెతో పాటు ఈ కానుకలను కూడా స్వీకరించండి అని కోరుకున్నాడు విదర్భరాజు. ఇక విక్రమాదిత్యుడు అన్నింటినీ స్వీకరించి రాజకుమారితో కలిసి రాజ్యానికి బయలుదేరాడు. అంతేకాదు, తను ఒంటరిగా అవిటివానిగా కష్టాల్లో ఉన్నప్పుడు అతన్ని దత్తత తీసుకున్న కొడుకులాగా భావించి తనను కాపాడి ఆశ్రయం కల్పించిన వృద్ధ దంపతులను కూడా తన తల్లిదండ్రులుగా భావించి తనతో పాటు తన రాజ్యానికి రమ్మని ఆ దంపతులను కోరాడు. విక్రమాదిత్యుడు పెంచిన తల్లిదండ్రులను భార్యను రథంపై ఎక్కించి ధన కనక వస్తు వాహనాలతో సైన్యాన్ని వెంటబెట్టుకుని
ఉజ్జయిని నగరానికి వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న తన చెల్లెలు ఇంటికి వెళ్ళాడు విక్రమాదిత్యుడు. తన దగ్గర రాజ్యము, ధనము, ఐశ్వర్యము, పదవి లాంటివి లేనప్పుడు సొంత అన్నయ్య అని కూడా చూడకుండా అతన్ని చులకనగా చూసి గుర్రాల పాకలో ఉండమని చెప్పిన అదే చెల్లెలు ఇప్పుడు మాత్రం రాజమహల్లోకి విక్రమాదిత్యుణ్ణి స్వయంగా ఆహ్వానించింది. ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర పదవి, రాజ్యం, ధనం, ఐశ్వర్యం వంటివి ఉన్నాయి కదా. కనుకనే కానీ విక్రమాదిత్యుని మాత్రం తన చెల్లెల ఆహ్వానాన్ని మన్నించకుండా తన చెల్లెలు చెయ్యి పట్టుకుని గుర్రాల పాక దగ్గరకు తీసుకుని వెళ్ళి గతంలో తాను భూమాత ఒడిలో దాచిన ఎండిపోయిన రొట్టెను తీసుకుని ఆ రొట్టెను చూపిస్తూ తన చెల్లెలతో ఇలా అన్నాడు, ఈ రొట్టెనే కదా నువ్వు నాకు తినమని ఇచ్చావు. నేను దీన్ని ఎంతో ఇష్టంగా తింటాను. ఎండిపోయిన రొట్టె ఇచ్చినందుకు నాకు నీపై ఎలాంటి కోపము లేదు. కానీ ఒక మాట చెప్పనా, జాగ్రత్తగా వినమ్మా. ఎవరైనా బాగా చితికిపోయి సర్వం కోల్పోయి మన దగ్గరకు వస్తే వారిని ఆదరించాలి. అదే నీ ధర్మం అవుతుంది. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది కూడా. అంతేకాని అన్నీ కోల్పోయి బికారుల్లా మారారు, వీరికి మర్యాద చేయడం ఎందుకులే అని చులకనగా చూడకూడదు. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు తల్లి. కష్టాలు వచ్చినప్పుడే తనవారు ఎవరో మనవారు ఎవరో తెలుస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమాదిత్య. ఆ తరువాత తన స్నేహితుడిని కలిశాడు విక్రమార్కుడు. సర్వం కోల్పోయి తినడానికి తిండి లేని సమయంలో నన్ను ఆదుకుని ఆశ్రయం కల్పించి భోజనం పెట్టి నిజమైన స్నేహితుడివని నిరూపించుకున్నావు. నీ స్నేహధర్మాన్ని కాపాడావు. నీలాంటి స్నేహితుడు ఉండడం నా అదృష్టం. కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు అవుతాడు అంటూ స్నేహితుడిని తెచ్చుకుంటూ తలుచుకుని అతని భార్యను కలిసి, అమ్మా, నేను మీ ఆహారాన్ని దొంగిలించానని నాపై నిందలు వేసి అవమానించి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. భరించరాని బాధలో ఉండి మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఆదరించకపోయినా పర్వాలేదు, కానీ నిందలు వేయకూడదు, అవమానించకూడదు. అది మహాపాపం అవుతుంది తల్లి అని ఆమెతో కూడా చెప్పి అక్కడి నుండి తన రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయాడు విక్రమాదిత్యుడు. ఇక తన పరివారంతో ఉజ్జయిని నగరం రాగానే ఆ నగర ప్రధాన ద్వారం వద్ద లక్ష్మీదేవి స్వాగతం పలుకుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవి చూడగానే విక్రమాదిత్యుడు రథాన్ని దిగి లక్ష్మీదేవికి వినమ్రపూర్వకంగా నమస్కరించి అప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వదిస్తూ, ఆ తల్లి నన్ను మన్నించగలవా విక్రమార్క అని అడుగుతుంది. నేను మిమ్మల్ని మన్నించడం ఏంటమ్మా, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను మన్నించండి అంటూ లక్ష్మీదేవి పాదాలను పట్టుకున్నాడు విక్రమాదిత్యుడు. లక్ష్మీదేవి విక్రమాదిత్యునితో ఇలా అంటుంది, నాకంటే ధర్మదేవతే గొప్పదని, శ్రేష్టమైనదని నీవు చెప్పినప్పుడు ఎలాగైనా సరే ఆ ధర్మదేవత కంటే నేనే గొప్పదాన్నని నీతో అనిపించుకోవాలని నీకు నేను ఎన్నో పరీక్షలు పెట్టాను. నిన్ను అష్ట కష్టాల పాలు చేశాను. అయినా సరే నువ్వు ధర్మదేవత కంటే లక్ష్మీదేవి గొప్పదని ఏనాడూ కూడా ఒప్పుకోలేదు. లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని చెప్పి ధర్మాన్ని కాపాడావు. ఆ ధర్మమే నిన్ను రక్షిస్తూ వచ్చింది. నేను కూడా లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని, లక్ష్మి కంటే ధర్మమే శ్రేష్టమని ఒప్పుకుంటున్నానని చెప్పింది. ఇంతటితో అమ్మవారు కథ చెప్పడం అయితే ఆపారు ఫ్రెండ్స్. ఇక ఈ సందేశం ద్వారా మనకు అమ్మవారు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అంటే కనుక, బిడ్డా, ఇక్కడ ఇంతే కాదు తల్లి, ఈ లక్ష్మీదేవి సమస్త లోకానికి కూడా ఒక వరాన్ని ఇచ్చింది. ఎక్కడైతే ధర్మం 4 పాదాల మీద నిలబడుతుందో అక్కడ లక్ష్మి సంతోషంగా నాట్యం చేస్తుంది. ఎక్కడ ధర్మం కాపాడబడుతుందో అక్కడ లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. ఈనాటి నుంచి ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ధర్మం లేని చోట లక్ష్మి ఉండదు. ధర్మాన్ని కాపాడిన వారికి ఆ ధర్మదేవతతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. లక్ష్మీదేవి కూడా రక్షిస్తూనే ఉంటుందని ఈ సమస్త లోకానికి కూడా అమ్మ లక్ష్మీదేవి వరాన్ని ఇచ్చింది తల్లి. అదేవిధంగా ఈ భూమి ఉన్నంత వరకు కూడా నీ పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. నిన్ను కీర్తించి కొనియాడబడతారని ఆ విక్రమాదిత్యుని ఆశీర్వదిస్తుంది లక్ష్మీదేవి. ఈ విధంగా లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని సాక్షాత్తు లక్ష్మీదేవి తల్లే ఒప్పుకుంది. బిడ్డ, ఇక్కడ నువ్వు ఎంత ధర్మబద్ధంగా ఉన్నావు అన్న దాని మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుందమ్మా.
నువ్వు ఎప్పుడు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటావో నీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎప్పుడూ ఉంటుంది తల్లి. నువ్వు న్యాయబద్ధంగా ధర్మంగా బద్ధంగా ఉన్న అన్ని రోజుల్లో కూడా నీ ఇంట్లో దేనికి కూడా లోటు ఉండదు. సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహమే నీకు ఉన్నప్పుడు నీకు సిరి సంపదలకు లోటు ఎందుకుంటుంది చెప్పు తల్లి. అలాగే నేను చెప్పాను కదా, ఎవరైతే రాత్రిలోపు ఈ కథను వింటారో వారికి రేపటి 11 గంటలలోపు అక్షరాల 99 లక్షలు అందుతాయని. అమ్మ ఆశీర్వాదం ఒక్కటి ఉంటే 99 లక్షలు కాదు తల్లి, 99 కోట్లు అయినా కూడా నీ చేతికి అందుతాయి. నువ్వు ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఉంటే అప్పుడు తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం నీకు లభిస్తుందమ్మా. నీ తల్లి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు నీకు ఎప్పుడూ కూడా ఉంటాయి. అయినా కూడా బిడ్డ, అతి త్వరలోనే నీకు సిరి సంపదలు అన్నవి కలిసి రాబోతున్నాయమ్మా. అది ఏ విధంగా అంటే నీ పూర్వీకుల ఆస్తి వల్ల కావచ్చు, నీకు రావాల్సిన డబ్బులు కావచ్చు, ఏదో ఒక విధంగా అయితే నువ్వు కోరుకున్న డబ్బు నీ చేతికి అందబోతుంది. ఇది నీ దుర్గమ్మ మాట తల్లి. అమ్మ మాట మీద నమ్మకం ఉంచు అంటూ అమ్మవారైతే ఈరోజు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మరొక్కసారి అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది కదూ. అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా అమ్మవారి బిడ్డలకు షేర్ చేయండి. అలాగే మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. జై కనకదుర్గమ్మ తల్లికి జై. శ్రీ లక్ష్మీమాతకు జై. సర్వే జనా సుఖ్నో భవంతు.